దీప ఎవరో అసలు నిజం తెలుసుకోవాలి అని డాక్టర్ హారికాని బెదిరిస్తూ శివనారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే గెట్ టుగెదర్ పార్టీకి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. చేసి పడుకునేటప్పుడు ఆలోచిస్తూ ఉంటే తనకి ఒక ఆలోచన వస్తుంది. నేను రేపు గెట్ టుగెదర్ ప్లాన్ చేశాను. ఆ పార్టీలో దీపని చంపాలనుకుంటున్నాను. అసలు నేను దీపని ఎందుకు చంపాలనుకుంటున్నాను? నేనే నిజమైన వారసురాలనేమో, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. అసలు హాస్పిటల్లో ఏం జరిగింది ముందు నిజం తెలుసుకుంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని బట్టి నేను ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ముందు అర్జెంటుగా నేను వెళ్ళి డాక్టర్ హారికాని కలవాలి. ఆవిడ్ని బెదిరించైనా సరే ఈరోజు ఎలాగైనా సరే నిజం నేను బయట పెట్టాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంకా వెంటనే బయలుదేరి కారు వేసుకుని బయలుదేరుతుంది జ్యోత్స్న అయితే. అప్పుడే శివనారాయణ వాటర్ తాగడానికని హాల్లోకి వచ్చి, ఏంటి ఈ టైంలో తలుపులు తెరిచి ఉన్నాయి, పారిజాతం తలుపులు వేయడం మర్చిపోయిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ శివనారాయణ వెళ్ళి డోర్ వేస్తూ ఉంటే అప్పుడే జ్యోత్స్న తన కారు తీసుకొని బయటికి వెళ్ళడం శివనారాయణ చూస్తాడు. చూసి అనుకుంటూ ఉంటాడు, ఈ టైంలో జ్యోత్స్న కారు వేసుకుని ఎక్కడికి వెళ్తుంది? అర్ధరాత్రి 2 అయింది. ఈ టైంలో ఎవరిని కలవడానికి వెళ్తుంది అని చెప్పి వెనక శివనారాయణ కూడా బయలుదేరి వెళ్తాడు. బయలుదేరి వెళ్తూ ఉంటే డైరెక్ట్గా డాక్టర్ హారిక హాస్పిటల్ దగ్గర అయితే కారు ఆగుతుంది. ఇదేంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న, తనకేమైనా హెల్త్ బాగాలేదా అనుకుంటూ శివనారాయణ వెళ్ళేసరికి ఇంకా డాక్టర్ క్యాబిన్లో కూర్చుని ఉన్న హారిక దగ్గరికి వెళ్ళి వెంటనే గన్ తీసి డాక్టర్ హారిక తల దగ్గర పెట్టడం శివనారాయణ అయితే చూస్తాడు. ఏంటి జ్యోత్స్న ఎలా తీస్తుంది? అయినా గన్ను తీసి డాక్టర్ హారిక గారి తల దగ్గర పెట్టాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి? వీళ్ళిద్దరికి మధ్య అసలు ఏం జరుగుతుంది అని శివనారాయణ చూస్తూ ఉంటాడు. అక్కడే నిలబడి చూస్తూ ఉండేసరికి, ఏంటి జ్యోత్స్న గారు ఈ టైంలో వచ్చారు, అది కూడా గన్ గురిపెట్టారు, ఏంటి విషయం అని చెప్పి డాక్టర్ హారిక అడుగుతూ ఉంటే, విషయం నేను కాదండి మీరు చెప్పాలి. అసలు ఆపరేషన్ ఎవరికి జరిగింది? బోన్ మ్యారో ఎవరిచ్చారు, నేనా దీపా అని క్వశ్చన్ అయితే రైజ్ చేస్తుంది జ్యోత్స్న. ఆ క్వశ్చన్ వినేసరికి డాక్టర్ హారిక గారికి మతిపోతుంది. అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియదనమాట. తెలియక అలా ఏం మాట్లాడుతున్నారు జ్యోత్స్న గారు, మీకే కదా నేను బోన్ మ్యారో ఆపరేషన్ చేశాను. ఆ రోజు ఆపరేషన్ థియేటర్లో మీరు మీ అమ్మగారే కదా ఉన్నది, మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. హారిక గారు, ఆ రోజు నేను దీపని కూడా ఇదే ఆపరేషన్ థియేటర్లో చూశాను. మిమ్మల్ని అడిగాను కూడా దీప ఎందుకు ఉంది అని. దీప ఎందుకు ఉంటుంది అని మీరు రివర్స్లో నాకు సమాధానం చెప్పారు. మీరు ఇప్పుడు నాకు నిజంగా ఆన్సర్ చెప్పకపోతే ఇప్పుడే మిమ్మల్ని షూట్ చేసేస్తాను అని బెదిరించేసరికి, వద్దు వద్దు నన్నేం చెయ్యొద్దు అని చెప్పి డాక్టర్ హారిక భయపడిపోతూ, మీకు నిజం చెప్పేస్తాను, నన్నైతే ఏమీ చెయ్యొద్దు అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. డాక్టర్ హారిక గారు నిజం చెప్పకుండా అలా భయపడిపోతున్నారేంటి, తడబడిపోతున్నారేంటి అని శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ హారిక అయితే, వద్దు జ్యోత్స్న గారు నన్ను చంపొద్దు, నేను నిజం చెప్పేస్తున్నాను. బోన్ మ్యారో ఇచ్చింది మీరు కాదు, దీప బోన్ మ్యారో ఇచ్చింది. ఎందుకంటే సుమిత్ర గారి కన్న కూతురు దీపే, మీరు కాదు అని చెప్పడంతో శివనారాయణకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. అంటే ఇన్నాళ్ళు కూడా జ్యోత్స్న నాటకం ఆడుతుందా, వారసురాల్లాగా ఆస్తి కోసం ఇంత చేస్తుందా అని చెప్పి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇంకా డాక్టర్ హారిక దగ్గర జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, ఎంత నాటకం ఆడారండి మీరు, కార్తీక్ బావ, మా నాన్న, నువ్వు, దీప, మీ నలుగురు కలిసి నన్ను మోసం చేశారు. బోన్ మ్యారో ఆపరేషన్ నాకే చేసినట్లుగా నన్ను అలా చేసేశారు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇంకా డాక్టర్ బెదిరిపోయి జ్యోత్స్నకి నిజం అనేది చెప్పేయడం శివనారాయణ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న అని చెప్పి వెంటనే శివనారాయణ కోపంతో డాక్టర్ రూమ్లోకి వచ్చేసరికి తన చేతిలో ఉన్న గన్ అయితే కింద పడేస్తుంది జ్యోత్స్న.
దీంతో శివనారాయణ, ఎంత మోసం చేస్తున్నావు జ్యోత్స్న, ఆస్తి కోసం నువ్వు నా వారసులాగా యాక్షన్ చేస్తున్నావా? నా మనవరాలు దీప అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం కూడా నా ఏకైక వారసురాలు, నా యావదాస్తికి ఉన్న వారసురాల పేరు మీదకి నేను మార్పిస్తాను అని చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విధంగా డాక్టర్ని బెదిరిస్తూ నిజం తెలుసుకుంటూ అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న.